హాయ్ గైస్ ఈరోజు 'రాయన్' మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. ఇది నా అభిప్రాయం మాత్రమే. ఒక్క ముక్కలో చెప్పాలంటే మాత్రం రైటింగ్, డైరెక్షన్, యాక్టింగ్ ధనుష్ గారు చించి పారేశారని చెప్పాలి. ఇది ధనుష్ గారి 50వ చిత్రం. ఇది కొత్త కథ, వైవిధ్యం కథ అని చెప్పను. పాత కథే. కాకపోతే ఎలివేషన్స్ కానీ, ఎమోషన్స్ కానీ బాగా వర్కౌట్ అయ్యాయని చెప్పాలి. నన్నైతే ఫస్ట్ హాఫ్ బాగా ఎంగేజ్ చేసిందనే చెప్పాలి. ఇంటర్వెల్ సీన్స్ చాలా బాగున్నాయి. ఎలివేషన్స్ కూడా చాలా బాగున్నాయి. సందీప్ కిషన్ గారికి ఎక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది ఇందులో. అలాగే ధనుష్ గారు చెల్లెలుగా చేసిన ఆవిడ కూడా చాలా బాగా చేసింది. సెకండ్ హాఫ్‌లో ఒక సీన్ ఉంటుంది ఈవిడది. అది నాకు బాగా నచ్చింది ఆ సీను. సినిమాకి మరో హైలైట్ చెప్పాలంటే మాత్రం ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చింపి పారేశారు. కొన్ని సీన్స్ ఎలివేషన్స్ ఓ లెవెల్‌లో ఉన్నాయి మ్యూజిక్‌తో వింటే. సెల్వరాఘవన్ గారు కూడా బాగానే చేశారు. ఎస్‌జే సూర్య యాజ్ ఇట్ ఈజ్ తనకిచ్చిన క్యారెక్టర్‌ని కుంపి పడేశారు అవతల. ఏదైనా డిసప్పాయింట్ ఉందంటే మాత్రం వరలక్ష్మి శరత్ కుమార్ గారికి సరైన సీన్‌లు పడలేదు. ఆవిడ కేపబిలిటీ ఏంటో అందరికీ తెలిసిన విషయమే. సరైన సీన్ పడుంటే బాగుండు అనిపించింది నాకు. హాఫ్‌లో కొంచెం సాగదీశారనిపించింది. కానీ మళ్ళీ సినిమా పికప్ అయిపోద్ది. దాంట్లో నో ప్రాబ్లమ్. ఒక ముక్కలో చెప్పాలంటే సినిమా మాత్రం ఈ వీకెండ్ హాయిగా ఎళ్లి చూసొచ్చేయవచ్చు. ఫ్యామిలీ వాచ్డ్ మూవీయే. థ్యాంక్ యూ.